నమస్కారం అండి. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అడుగుపెట్టిన తర్వాత జరిగినది మహాభారతంలో అత్యంత దివ్యమైన మరియు గంభీరమైన క్షణం. శ్రీకృష్ణుడు ముందుగా పాండవుల తరఫున శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్తాడు. కానీ దుర్యోధనుడు ఆయన సలహాను తిరస్కరించి యుద్ధము తప్పదు అని తీర్మానిస్తాడు. దాంతో శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి యుద్ధానికి సంసిద్ధమవుతాడు. కురుక్షేత్రం సిద్ధమైంది. ఇరువైపులా సేనలు, పాండవులు, కౌరవులు సముద్రంలా కనిపించాయి. రథాలు, గజాలు, అశ్వాలు, సైనికులు, శంఖానాదాలతో ఆకాశం మార్మోగిపోయింది. శ్రీకృష్ణుడు అర్జునుని రథం నడపడానికి అంగీకరించాడు. ఆయుధమెత్తి యుద్ధం చేయకుండా నిన్ను నేను నడిపిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పి రథసారథి అవుతాడు. ఆ రథమే ధర్మరథం. యుద్ధపు గర్జనలతో కురుక్షేత్రం మార్మోగుతోంది. రథాల చక్రాలు నేలను రగిలిస్తున్నాయి. అర్జునుడు గాంధీవాన్ని బిగించి ఉత్సాహంతో, కృష్ణ, రథాన్ని ముందుకు నడిపించు, ఎవరు ఈ యుద్ధానికి ఎదురు నిలుస్తున్నారో నేను చూడాలి అంటూ శ్రీకృష్ణుణ్ణి కోరతాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇరు సేనల మధ్య ఆ రథాన్ని నిలుపుతాడు. అర్జున, చూడు, వీరే నీ ఎదుట నిలిచి పోరాటానికి సిద్ధంగా ఉన్నవారు అంటూ అందరినీ చూపించాడు. అక్కడ అర్జునుడికి కనిపించింది శత్రువులు కాదు, తనవారు, నా అన్నవారు, తన సమీప బంధువులు, తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, స్నేహితులు, సోదరులు, కుమారులు, మామలు, బావమరుదులు. ఆ క్షణమే అర్జునుని ఉత్సాహం నీరు కారిపోయింది. చేతుల్లోని గాంధీవం బరువైపోయింది. శరీరం వణికిపోయింది. బాణాలు చేతుల్లో నుండి జారిపోయాయి. అవయవాలు పట్టుతప్పాయి. నిలబడటానికి కూడా శక్తి లేక మెల్లగా మొగ్గుతున్న పువ్వులా వంగిపోయాడు. ఆ క్షణం కురుక్షేత్రం నిశ్శబ్దమైపోయింది. గాలి వీచటం ఆగిపోయింది. భూమి నిస్సహాయంగా మారిపోయింది. అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు. అసలు అర్జునుడు మహాశక్తివంతుడు, దివ్యమైన అస్త్ర శస్త్రాలు కలిగిన వాడు. కానీ అతనికి అజ్ఞానం ఆవహించడం వల్ల శక్తిహీనుడై దుఃఖానికి లోనవుతాడు. ఎందుకంటే అర్జునుడికి యుద్ధరంగంలో తన వారిని చూసిన తర్వాత కలిగిన వికారాలు దానికి గుర్తేంటంటే అతనికి వచ్చిన భయము, నిరుత్సాహం. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో, నేను విజయం కానీ, రాజ్యం కానీ, సుఖాన్ని కానీ కోరటం లేదు. రాజ్యంతో కానీ, భోగాలతో కానీ, జీవితంతో కానీ ప్రయోజనమేముంది? ఎవరి కోసం ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకుంటామో అట్టి వారందరూ ప్రాణాల మీద ఆశ వదులుకొని ఈ రణరంగం మీద వచ్చి నిలబడ్డారు. నన్ను చంపడానికి వచ్చిన వారు ముల్లోకాల రాజ్యాధిపత్యం కోసమైనా సరే నేను చంపను. అలాంటిది భూలోక రాజ్యం కోసం ఎలా చంపగలను? వీరందరినీ చంపడం వల్ల పాపమే కాని సంతోషం కాదు కదా. వారందరూ దుర్మార్గులైనా సరే వాళ్ళని నేను ఎలా చంపుతా అని శ్రీకృష్ణ పరమాత్మతో బాధాతప్త హృదయంతో అంటాడు. దీనికి కారణం నావారు అన్న ఒకే ఒక్క మమకారం. అదే అర్జునుని ఆందోళన ఆవేదనగా మారింది. తత్ఫలితంగా అతడు రాజ్యాన్ని, భోగాలను తృణీకరించాడు. యుద్ధాన్ని నిరాకరించాడు. ఇక్కడ అర్జునుడికి నాది అన్న మమకారము గట్టిగా పాతుకుపోయింది. నేను, నాది అనే ఈ రెండు పదాలు జీవితంలో మోక్షానికి మహాప్రతిబంధకాలు. నేను, నాది అనేది అహంకార మమకారాలు. ఈ దేహమే నేను అన్న భావన ఉన్నంతకాలం ఇలాంటివి జీవుని వదిలిపెట్టవు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కలిగిన అజ్ఞానాన్ని, నీవు ఆత్మవే కానీ దేహము కాదు అని అఖండ జ్ఞానోపదేశం చేయడానికి సరైన సమయం అదే అని చెప్పి భావించాడు. అప్పటి వరకు అర్జునుడి జీవితంలో నిరుత్సాహంగా ధనుర్బాణాలను వదిలిన ఘట్టమే లేదు. కానీ ఆ క్షణంలో అర్జునుడు శోకంతో ధనుర్బాణాలను సైతం జారవిడిచాడు. యుద్ధం చేయడం కన్నా భిక్షాటన చేసుకోవడం మేలనుకున్నాడు. యుద్ధంలో గెలిచినా ఓడినట్టే అని భావించాడు. వైరాగ్యం కలిగిన వారికి ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఉపదేశించాలని శాస్త్రం. ఆ సమయంలో అర్జునుడికి తీవ్రమైన వైరాగ్యం కలిగింది. ప్రాపంచిక సుఖాలపైన విరక్తి కలిగింది. రాజ్యము, భోగము తృణప్రాయంగా అర్జునుడికి కనపడ్డాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని వైరాగ్యోత్పత్తి కాలాన్ని బ్రహ్మ విద్యా బోధనకు సుముహూర్తంగా భావించారు. మనోవ్యాధికి చికిత్స చేయకపోతే శరీరం ఎంత సౌష్ఠవంగా ఉన్నా ఆ బాధ వీడదు. కాబట్టి ఆత్మ జ్ఞానం చేత అవిద్యను తొలగించినప్పుడు మాత్రమే జీవుడికి దుఃఖరాహిత్యం కలుగుతుంది. అర్జునుడంతటి వాడే అవిద్య చేత దుర్బలత్వం పొందాడు. ఇక సామాన్యుల సంగతి ఏముంది?
కాబట్టి మన బ్రతుకు తెరువు కోసం కావాల్సిన చదువుతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా ఉండాలి. అది మనకు అవసరమైన సమయంలో మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. అర్జునుని దీనస్థితిని చూసిన శ్రీకృష్ణ పరమాత్మ అతనికి కూడా ఆత్మ విద్యనే ఉపదేశించాడు, బోధించాడు. అర్జునుని పరమ విరక్తి భావనను ఊతగా తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ అతనికి అఖండ ఆత్మ జ్ఞానోపదేశం చేశాడు. అర్జునుని విషాదం విషాదంగా ఉండకుండా విషాద యోగంగా మారింది. ఎందుకంటే అర్జునుడు ప్రాపంచిక సుఖాలపైన, రాజ్య భోగాలపైన ఆశ చెందకుండా ధర్మం కొరకు పరితపించాడు. దైవం కొరకు, ధర్మం కొరకు కలిగే పరితాపమే యోగానికి దారితీస్తుంది. విషయ భోగాలపైన విరక్తి, ధర్మం పైన ఆసక్తి మోక్షానికి కావలసిన లక్షణాలు. అర్జునునికి ఆ సమయంలో రెండూ సమకూరాయి. కాబట్టి అతని అర్హతను గుర్తించిన శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే చక్కని జ్ఞానోపదేశం చేశాడు. ప్రతి మనిషికి దృశ్య విషయాలపైన విరక్తి, ధర్మం పైన ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు జ్ఞానోదయము, పరమశాంతి కలగడమే కాకుండా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. భావోద్వేగాలు ప్రతి మనిషికి సహజమే, కానీ కర్తవ్యం పట్ల నిబద్ధత నిజమైన ధర్మం అనిపించుకుంటుంది. కర్తవ్యానికి ముందు మన బంధాలే మన పరీక్షలుగా మారతాయి. జీవితంలో కష్టమైన నిర్ణయాలు తీసుకునే క్షణంలో మనలోని శ్రీకృష్ణ పరమాత్మ స్వరం వినగలిగితే ప్రతి మనిషి ఒక యోధుడుగా మారతాడు.